ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన వాళ్ళకి తన వంతు సహాయం చెయ్యాలని చూస్తున్నాడు. వాడు ఆలోచన మనకుందా? మన కోసమని కన్నయ్య ఆలోచిస్తున్నాడంటే వాళ్ళలో ఉన్న ప్రేమ మనకుందా? వాడికి మనలా ఆశ లేదు, స్వార్థం లేదు. కుటిల బుద్ధి అంతకంటే లేదు. అవును, అసలు బుర్రే లేదు. అంటే నా ఉద్దేశం వాడిని అనాలని కాదమ్మా. ఇప్పటికే ఎన్ని హాస్పిటల్స్కి తిప్పాము, ఎంతమంది డాక్టర్లకు చూపించాం, ఎక్కడా నయం కాంది. ఈ ప్రకృతి వైద్యశాలలో నయం అవుద్దని తీసుకొచ్చాము. వాడిలో ఏం మార్పు లేదు కదా. అనవసరంగా ఎందుకు వృధా ప్రయాస అని. నువ్వు సరిగ్గా వాణ్ణి గమనించటం లేదు. కానీ వాళ్ళలో చిన్నగా మార్పు వస్తుందని నేను గమనిస్తున్నాను. ఇక్కడ నా కొడుక్కి ఖచ్చితంగా నయమవుతుందని నా నమ్మకం. వాడికి తిక్క కుదిరితే మా తొక్క ఒలుస్తాడు. రే అనంత్, ఆ డబ్బులన్నీ తీసుకుని జాగ్రత్తగా లోపల పెట్టరా. సరే డాడ్. ఎలాగైనా డబ్బుని మాయం చెయ్యాలి. బాబాయ్, కన్ను వేయాలని చూస్తున్నావా? నా డబ్బుల్ని మీరు మాయం చేయలేరు. ఏం నా మాటలు? అమ్మా, వాళ్ళని చూస్తుంటేనే నాకు డౌట్గా ఉంది. ఈడెప్పుడు ఇంతే, మమ్మల్ని ఏదో ఒకటి అనకపోతే వాడికి నిద్ర పట్టదు. మీరేం తక్కువ కాదురా. అవకాశం వచ్చినప్పుడల్లా నా కన్నయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏదో ప్రేమతో చనువుగా అంటుంటే నువ్వెందుకమ్మా సీరియస్ గా తీసేసుకుంటావు? దొంగలకు కనబడకుండా నా డబ్బులు దాచేసుకోవాలి. మళ్ళీ గురిపెట్టేశాడు. నువ్వు పద వేసి పదండి. పద. త్రిపుర, ఏడుస్తున్నావా? నువ్విలా ఏడుస్తూ ఉంటే చనిపోయిన మీ నాన్న తిరిగొస్తారా? ఆగిపోయిన మన జీవితాల్లోకి మళ్ళీ వెలుగొస్తుందా? ఇప్పుడు మనం ఈ కష్టాన్ని దాటాలి. ఈ కన్నీళ్ళని అధిగమించాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. మనకున్న ఆర్థిక ఇబ్బందులు తీరటం కోసం నేను గల్ఫ్కి వెళ్ళి పనిచేస్తాను. అమ్మా, నాన్న దూరమై నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేమెలా ఉండగలమమ్మా? అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. తప్పదమ్మా.
మన కుటుంబం నిలబడాలంటే, మీ భవిష్యత్తు బాగుపడాలంటే కొన్ని భరించాలి. నేను తిరిగొచ్చే వరకు మీరిద్దరూ మీ పిన్ని దగ్గరే ఉండండి. ఇది మీ నాన్న పెట్టుకునే ఉంగరం. ఆయన జ్ఞాపకంగా మనకి మిగిలింది ఇదే. ఈ ఉంగరం నాకివ్వమ్మా. నాన్న జ్ఞాపకంగా దాచుకుంటాను. నీ జ్ఞాపకంగా ఉన్న ఉంగరాన్ని కూడా పోగొట్టుకున్నాను నాన్న. అమ్మా త్రిపుర, ఎల్లుండి కార్యక్రమానికి పొందులు గారు చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను. ఇంతకీ మీ అమ్మ ఎప్పుడు వస్తుందో చెప్పనే లేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. సరే తాతయ్య. ఏంటమ్మా, మీ అమ్మ ఫోన్ కలవట్లేదా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది తాతయ్య. అదిగో మీ అమ్మే ఫోన్ చేసినట్టుంది. లే తాతయ్య, నా ఫ్రెండ్. హలో త్రిపుర, హలో, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నాను. వెంటనే టీవీలో వస్తున్న న్యూస్ చూడు. సరే సరే. బ్రేకింగ్ న్యూస్. ఏంటమ్మా? వర్క్ పర్మిట్ మోసాలతో గల్ఫ్ లో ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళు. లక్షల్లో ఫైన్లు కడితే కానీ వాళ్ళని వదలని గల్ఫ్ ప్రభుత్వం. బాధితుల పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్లు లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్న అరబ్ షేక్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.